సరేనండి, ఎగ్జాంపుల్ అండి. సరే జగనన్న అప్పులు చేశాడు, ఓకే. ఇప్పుడు నేను ఒక జగన్ అభిమానంగా నేను ఒప్పుకుంటాను. అప్పులు చేసిన ప్రజలకు ఇచ్చాడా లేదా ఫస్ట్ చూసుకుందాం. ప్రజలకు ఇచ్చాడు కదా, మరి ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎందుకు ఎత్తేసాడండి? ఎందుకేసాడు? ఆ రోజు జగనన్న గెలిచేసరికి 5,000 కోట్లు కూడా ఖజానాలో లేకుండా ఖాళీ చేశాడు. జగనన్నకు ఉత్త ఖాళీ ఖజానా ఇచ్చాడు. ఈ రోజు జగనన్న వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఖజానాలో ఉందో లెక్కలు చూస్తే తెలుస్తుంది కదండి. ఊరికి చదువుకోని వాళ్ళకు కూడా జగనన్న ఏం చేశాడు అంటే తెలుస్తుంది. పెన్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డెవలప్ చేశాడు. రాజశేఖర రెడ్డి టైంలో ప్రతి ఒక్కరికి 200 చేశాడు. జగనన్న ఎలక్షన్ కు ముందు పెంచుతాడు అన్న భయంతో, ఓటమి భయంతో 2,000 చేస్తానన్నాడు.